వీరు మహాలింగం బాలాజీ. బ్రాహ్మిన్ జీనోసైడ్ అని ఇప్పటిదాకా చరిత్రలో జరిగిన అన్ని విషయాల్ని కూలంకషంగా పుస్తక రూపం దాల్చి, ఆ పుస్తక రూపం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు, వాటి పరిణామాల వల్ల దాడులు, వీటి గురించి వీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మనలో చాలామంది యాక్టివిస్ట్ అనుకునే వాళ్ళం కూడా చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గర రావు. Hours of the assassination, the cast of the assassins was publicized across the country, and orders came from the very top that there has to be, people have to pay a price for this. And the same evening, communal violence, as they called it, it was not communal violence, it was a pogrom against one community, broke out, where initially anyone with the surname Godse was actually caught and burnt alive. Later on it extended to all the Chitpavan Brahmins, to the community to which they belonged, and later also to the Deshasthas and all other Maharashtrian Brahmins. Entire villages. మనకి విక్రమ్ సంపత్ గారు మొన్న 2016-2018లో చెప్తే తప్ప మన దాకా ఆ విషయం అందలేదంటే, గాంధీ గారిని చంపిన తర్వాత ఆ రోజు సాయంకాలం నుంచి 3 రోజుల పాటు బ్రాహ్మణుల్ని ఊచకోత కోస్తున్న, అది కూడా ఒక పర్టికులర్గా చిత్పవన బ్రాహ్మణులు ఉండే గ్రామాలు బాంబే, పూనా, సాంగ్లీ, సతారా, నాగ్పూర్ వరకు ఎక్కడుంటే అక్కడల్లా కూడా ఇంటి పేరు అడిగి మరీ చంపిన దాఖలా. అంటే సర్వసామాన్యంగా చేశారు, ఇదేమీ లేదు, ఏదో గాంధీ గారిని చంపారు కాబట్టి దానికి ప్రతీకారంగా చంపుకున్నారు అనే మాటలో దాన్ని తొక్కేశారు వీళ్ళు. అంటే ఇక్కడ ఏమైందంటే, బ్రాహ్మణేతరులు కాంగ్రెస్లో ఉన్నవాడు కానీ, లేదు జ్యోతిబా ఫులే అనే ఒక సంఘ సంస్కర్త అని చెప్పుకునే కిరస్తాని మతస్థుడు హిందువుగా ముసుగేసుకుని వాళ్ళ అనుచరులందరూ వచ్చి బ్రాహ్మణుని చంపేందుకు ఇది ఒక అవకాశంగా అనుకుని అక్కడ చంపితే 24,000 మంది దిక్కులేని సావులు తెస్తే చాలామంది పలాయనించి తగ్గించారు. ఇది ఎందువల్ల బయటికి రాలేదు? మన వాళ్ళే మనం చంపుకున్నారు కాబట్టి అనే విషయమా, లేదు గవర్నమెంట్ తలుచుకుంటే దాన్ని తొక్కి పెట్టేస్తున్న విషయం. ఇదిలా అవుతే పెరియార్ రామస్వామి గారు మన పట్ల ద్వేషం, ఆ ద్వేషం ఎంతవరకు వెళ్ళిందంటే హిందువుల మీదే ద్వేషం పెంచుకునే ప్రయత్నం చేశాడు ఆ పెరియార్ రామస్వామి గారు. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే, E.V. Ramaswamy also made a statement that to eradicate caste discrimination, it was necessary to burn pictures of Nehru and Gandhi, as well as the Constitution of India. If these measures did not yield results, he asserted that Brahmins should be physically attacked and their homes should be burned. 1957 తంజావూరులో కన్వెన్షన్ అయిన తర్వాత అందులో బ్రాహ్మణుల పట్ల ఎంత అసహ్యంగా మాట్లాడాడంటే, ఆ కన్వెన్షన్ అయిపోయిన తర్వాత మరుసటి నాటి నుంచి ఒక 2 నెలల పాటు బ్రాహ్మణుల పిలకలు కొయ్యటం, వాళ్ళకున్న యజ్ఞోపవీతాలు కొట్టడం, తీసేయటం, ఫిజికల్గా కొట్టడం, ఇట్లా చేయటం వల్ల ఏమైందంటే బ్రాహ్మణులందరూ, ఈ రూరల్ ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులందరూ పలాయనం చిత్తగించారు. అది ఫస్ట్ రౌండ్ ఆఫ్ మైగ్రేషన్ ఫ్రమ్ తమిళనాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఢిల్లీ వెళ్ళారు, కలకత్తా వెళ్ళారు, బొంబాయి వెళ్ళారు, హైదరాబాద్ వచ్చారు. ఏ పట్టణాల్లో పేరు మార్చుకునో వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ ఉనికిని వాళ్ళు దాచుకుని బతుకుతే చాలు అన్నట్టుగా పారిపోయిన సందర్భాలు మనందరికీ తెలుసు. The exodus of the Brahmin community from Madras Presidency and subsequently in Tamil Nadu is an unsung story with nobody having captured it properly. And nobody has an idea as to what has happened. How they've been consistently persecuted. People can call. ఇది అయిన తర్వాత 67లో డిఎంకే వాడు రాజ్యం వచ్చినప్పుడు, ఫస్ట్ టైం డిఎంకే కరుణానిధి గారి ఆధ్వర్యంలో వాడు రాజ్యం తీసుకున్నప్పుడు అక్కడ జరిగిన అల్లర్లు మళ్ళా ఇంకొక రౌండ్ ఆఫ్ పలాయనం. 67లో మళ్ళీ ఇంకొకసారి బ్రాహ్మణుని ఇబ్బంది పెడుతూ ఉంటే గ్రామాల నుంచి, పట్టణాల నుంచి పరిగెత్తుకుని వీడు మళ్ళీ బతుకు జీవుడు అంటూ బ్రాహ్మణులు పారిపోయిన దాఖలాలు హిస్టరీలోకి వెళ్ళి తొంగి చూస్తే మనకి తెలుస్తాయి. ఇదే పంథాలో 84లో రాజ్యాంగం చేజించుకుని తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సంతకం వారు పెట్టింది కరణాలు, తహసీల్దార్లు, మున్సిబుల నిర్మూలన. ఎందుకంటే బ్రహ్మద్వేషం. అక్కడ ఆ బ్రహ్మద్వేషం ఎక్కడి దాకా పోయిందంటే, ఈ problem started and then the real attack on temples was done during N.T. Rama Rao's time through this Challa Kondaya committee report.
where they abolished everything, hereditary systems, e-norms, everything, without making any alternative arrangement. That was the first thing. So nobody was interested. So బ్రాహ్మణులకి బతుకు తెరువు లేకుండా ఉంటే వాళ్ళు ఇక మనకు ఉండరు కదా అనే ఉనికి పట్టుకుని సల్లాకొండయ్య కమిషన్ పెట్టి తిరుమలలో ఏదో భూతద్దాన్ని చూపించి అందరూ తాగుబోతులు అయ్యారు, బ్రాహ్మణులందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేయట్లేదని సల్లాకొండయ్య కమిషన్ ద్వారా తెచ్చి అర్చకత్వానికి వారసత్వం లేదు అని చెప్పి వాళ్ళని తీసేయించాడు. ఆల్టర్నేటివ్ అన్న పెట్టాడా? పెట్టలేదు. ఈ కన్ఫ్యూజన్లో ఈ అర్చకత్వమే లేకపోతే మేమేం చదువుకోవాలని పిల్లలు బయటకు వచ్చి పెద్ద చదువులు చదువుకుని సాఫ్ట్వేర్ ఇంకోటో అంటే బ్రాహ్మణుడికి పుట్టగతులు లేకుండా చేసేందుకు ప్రతి ఒక్క లీడరు పన్నాగం పన్నాడు. దీని వెనకాల క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయా, ఇస్లాం ముల్లాలు ఉన్నారా, అది మీ విఘ్నతకు వదిలేస్తాను నేను. మహాలింగం గారు చెప్పిన ఉదాహరణలో ఒక పూజారి తన తల్లిని కాపాడుకోలేకపోయాడు ఆహార సాగు కోసం. అంటే ఉపవాసాలు ఉంటూ తినడానికి తిండి లేక ఆ సాగు చచ్చిపోయిన తల్లిగారిని ప్రొటెక్ట్ చేసుకునే బ్రాహ్మణుడు ఉదాహరణ ఒకటి. అలాగే బీహార్లో బ్రాహ్మణులు చాలా వరకు గుడిసెల్లో బతుకుతున్నారని చెప్పి అదొక ఉదాహరణ. అలాగే కర్ణాటకలో 1970 డేటా ప్రకారం బ్రాహ్మణుల పర్ క్యాపిటల్ ఇన్కము 537 రూపాయలు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే చాలా తక్కువ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్పట్లో 680 రూపాయలు ఉండేది, ముస్లిమ్స్కి 794 రూపాయలు ఉంటే క్రిస్టియన్స్కి 1562 రూపాయలు ఉండేది. అంటే ఎంత మార్జినలైజ్గా బతుకుతున్నారు, ఎంత హీనాతిహీనమైన బతుకుతున్నారు అని చెప్పి వారు కోర్టుకి ఒకసారి గుర్తు చేశారు. మహాలింగం గారు ఫండమెంటల్ రైట్ మాట్లాడుతూ ఏమన్నారంటే, లా ఈజ్ ది కలెక్టివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ రైట్ టు ఏ లాఫుల్ డిఫెన్స్. ఇవన్నీ ప్రొఫెసర్ జెర్మీ వాల్డ్రాన్ వీరు ఈ హేట్ స్పీచ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, హేట్ స్పీచ్ అందరికీ సామాన్యంగా అందరి మీదకి రాదు, వివక్ష వచ్చిన వాళ్ళతో మాట్లాడితే కనుక దాన్ని ఆపే ప్రయత్నం మనం చేయవచ్చు అని వీరు వారి ఒక లెక్చర్లో మాట్లాడుతూ చెప్పిన దాఖలా మనకి ఉన్నది. లింగం గారు ఏం చెప్పారంటే, అయ్యా బ్రాహ్మణ్ గుర్తించడం ఈజీ అండి, వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారండి, కాబట్టి బ్రాహ్మోఫోబియా, ఇస్లామోఫోబియా అంటే ఏమిటి? ఇస్లాం మతంలో మహమ్మద్ని ఏమన్నా అంటే, ఇస్లాంలో దేవుడిని ఏమన్నా అంటే, సర్ తన్సేజుదాని వాళ్ళంటే, మన గవర్నమెంట్ ఏమన్నా మైనారిటీ కమిషన్ కింద వాళ్ళకి ఇచ్చే ప్రత్యక్ష రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటన్ని పట్ల అట్లా ఉన్నాయి. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళని అణగదొక్కారనే ఒక నెపంతో ఏదో శతాబ్దాల పైనుంచి వాళ్ళని అణగదొక్కుతున్నారని చెప్పి వాళ్ళకంటూ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే వాళ్ళందరి టార్గెట్ బ్రాహ్మణి కొట్టమే. ఈ దేశాన్ని పరిపాలించేందుకు వచ్చిన ముష్కరులు, తురుష్కులు, ఇస్లాం మతస్థులు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుడు కనుక తీసేస్తే వీళ్ళందరూ ధర్మ పరివర్తన చేయొచ్చు అనుకుని టిప్పు సుల్తాన్ వరకు చేసింది కాదా? ఇక్కడ హైదరాబాద్లో నవాబు గారు చేసిన పనులు కాదా? అలాగే ఇంగ్లీష్ వాడు రాజ్యానికి వస్తే మ్యాక్కలే విద్యా విధానాన్ని పురస్కరించుకుని మీరు ఏ తప్పులు చేయండి, ఎవరన్నా అడిగితే కనుక బ్రాహ్మణ మీద తొయ్యండి అని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి బ్రహ్మద్వేషం వాడు చూపించలేదా? బ్రాహ్మణ్ణి గుర్తుపట్టడం ఈజీ, ఎందుకంటే వాడు గుళ్ళోకి వెళ్ళాలంటే పంచ కట్టుకుంటాడు, పైన వీభూతో లేకపోతే శ్రీవారి పంగనామాలో పెట్టుకుని వెళ్తారు, శిఖ ఉంటుంది, ఒంటి మీద బట్ట ఉండదు, పైన ఉత్తరయం ఉంటుంది. వాడిని చూడటం చాలా, వాడిని గుర్తుపట్టడం చాలా తేలిక. ఈ బ్రాహ్మోఫోబియా అంటే బ్రాహ్మణుల పట్ల వివక్ష చూపిస్తున్నారు, వాడిని గుర్తుపట్టడం ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వివక్ష గురవుతున్నారు అని చెప్పి బాలాజీ మహాలింగం గారు కోర్టుకు వెళ్తే ఈ ఇద్దరు మహానుభావులు సుప్రీంకోర్టు జడ్జిలు ఇద్దరు, జస్టిస్ బివి నాగరత్నం మేడం గారు, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ గారు ఆయనకి హితవు పలికి సమసమాజాన్ని నిర్మించే ఏర్పాటు చేయండి, అందరికీ విద్యాబుద్ధులు ఉంటే కనుక వాళ్ళు ఒకళ్ళపైన ఒకళ్ళు ఇట్లా మాట్లాడుకోరు కాబట్టి ఈ కేసు కొట్టేస్తున్నాం అని చెప్పి పక్కకు పంపించేశారు మహాలింగం గారిని. ఆయనకి హితబోధ చేసి గ్యాస్ లైటింగ్ అంటారు. అంటే నువ్వు బాధపడుతున్నా కూడా నేను ఒక్కడిని బాధపడుతుంది కరెక్టో కాదో అని సిగ్గుపడుతూ చెప్పుకోలేని పరిస్థితి క్రియేట్ చేసింది నాగరత్నం గారు, ఆ ఉజ్వల్ భుయాన్ గారు. ఏతావాత తెలియదు ఏమిటంటే, మీరు ఏం చేసినా మీ మీద వివక్ష ఉంటుంది అనే మాట వచ్చింది. ఇది ఇక్కడితో ఆగాల, మనం ముందుకు తీసుకెళ్ళాలా. ముందుకు తీసుకెళ్ళాలంటే బ్రాహ్మణులు ఒక్కళ్ళే కాదు,
బ్రాహ్మణత్వం ముందు పెట్టుకుని ధర్మాన్ని ముందు నడిపిస్తున్న వాళ్ళు వీళ్ళే కదా. వేద పండితులు, పూజారులు మీ పైన శటకోపం పెట్టి మీ అందరూ బాగుండాలని వాడికి ఇచ్చే రూపాయి పావులనో 10 రూపాయలకో వాడు ఆ పని చేస్తున్నాడు కదా. వాడే లేకపోతే మనకి దేవుడికి మధ్య ఎవరుంటారన్న విషయం అన్నా గుర్తు చేసుకున్నారా? బట్టలు నేసేవాడు, ఇనుములో కత్తులు తయారు చేసేవాడు, వడ్రంగి ఇళ్ళకి తలుపులు చేసేవాడు, వీళ్ళందరికీ మార్గదర్శనం చేసినవాడు ఒకప్పుడు బ్రాహ్మడే కదా. వాళ్ళు ఏమనుకుంటారు? పద్మ బ్రాహ్మణని, నాయి బ్రాహ్మణని, విశ్వబ్రాహ్మణని అనుకుంటున్నారు కదా. వీళ్ళందరూ ముందుకొచ్చి కనుక వీళ్ళకి అండగా నిల్చోకపోతే, సమాజంలో ఈ ధర్మాన్ని కనుక మనం నిలబెట్టుకోలేకపోతే, మనకి మార్గదర్శనం చేసేవాళ్ళు లేకపోతే మనం ఉంటామా? భారతదేశం ఉంటుందా? కాబట్టి మిత్రులారా, మీకు కనుక ఈ విషయం అర్థమవుతున్నట్టయితే కనుక మన కుల వ్యవస్థ నుంచి బయటకు వచ్చి, వర్ణ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి అందరం కూడా బ్రాహ్మణులు కాగలిగిన యోగ్యత ఉన్నది కాబట్టి మనం ఈ సమాజాన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం. ఈ బ్రాహ్మణుల పట్ల వివక్ష ఏదైతే ఉందో దాని మీద చట్టం తెచ్చేందుకు వీలుంటే రోడ్డు మీదకి వద్దాం, లేకపోతే మన ఎమ్మెల్యేకి చెబుదాం, చట్టసభల్లో దీనికి తీర్మానం చేయమని చెబుదాం. ఇలా చేస్తే తప్ప అవ్వని పనులు ఇది. కాబట్టి మిత్రులారా, మీకు వచ్చిన ఆలోచనలు కింద సూచనగా చెప్తూ మీరు మెసేజ్ బాక్స్లో పెడితే కనుక దీని తదుపరి కార్యాచరణ వచ్చే వీడియోలో మనం చేసుకుందాం. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి సత్యభాషణాన్ని మొదటిసారి వింటున్నట్టయితే కనుక సత్యభాషణాన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.